నిర్మల్లో 10 ఏళ్ల బాలుడిపై కత్తిపోట్లు సంచలనం రేపుతోంది. హత్యాయత్నం జరిగి 24 గంటలు గడిచినప్పటికీ చిన్న క్లూ కూడా లభించలేదు. అసలు ఆ విద్యార్థిపై ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? ఇవే ప్రశ్నలు పోలీసులను వెంటాడుతున్నాయి. నిర్మల్ జ్యోతిరావు పూలే ఆశ్రమం. విద్యార్థులందరూ హాయిగా నిద్రపోతున్నారు. అప్పుడప్పుడే తెల్లవారుతోంది. ఎంతలో ఎక్కడ్నుంచొచ్చాడో ఏమో ఓ దుండగుడు కత్తితో 10 ఏళ్ల బాలుడు హర్షవర్ధన్పై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆ చిన్నోడు కేకలు వేయడంతో ఆశ్రమంలో ఉన్న విద్యార్థులంతా భయపడ్డారు. ఒక్కసారిగా అరుపులు కేకలతో హాస్టల్ మార్మోగింది. సిబ్బంది అలర్ట్ అయ్యే లోపే అగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం నిర్మల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు కోలుకుంటున్నాడు. కత్తిపోట్ల తర్వాత కాళ్లు చేతులు పనిచేయటం లేదని అతడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. 3 రోజుల కిందటే హర్షవర్ధన్ను గురుకుల పాఠశాలలో చేర్పించామని, ఇలా జరుగుతుందని ఊహించలేదని చెప్తున్నాడు. పోయిన సంవత్సరం అయితే అడవిడిగా స్కూల్ చాలు చేసినాం కాబట్టి బిల్డింగ్ అడ్జస్ట్ చేసిందని ఇంతకుముందు ఒప్పుకొని పిల్లల్ని ఉంచినాం మేము. పోయిన సంవత్సరం ఏమైనా ఇంకోసం కొత్త బిల్డింగ్ కట్టిస్తామన్నారు, కట్టలేదు. కట్టకున్న ప్లేస్ మేము ఈ సంవత్సరం ఉంచినాం. ఇలా వారం 10 రోజుల సెక్యూరిటీ అయితే మనం చేయలేదు. ఇంతకుముందు 15 రోజుల క్రితం ఇంటికి తీసుకెళ్ళిన పిల్లలందరినీ. అంటే ఈ రక్షణ లేదు, బాత్రూమ్స్ లాట్రిన్స్ లేకపోవడం వల్ల అన్ని లేకపోతే స్కూల్ కూడా వేరే దగ్గర ఉంది వాళ్ళ పక్కకు. అక్కడ స్కూల్లో కూడా లాట్రిన్ రూమ్స్ బాత్రూమ్ లేవు అని ఇంతకుముందు మాట్లాడితే స్థానికంగా కిరాయి వాళ్ళు ఏమన్నారు, వారం 10 రోజులు చేసిస్తామన్నారు. చేసిచ్చిన తర్వాత పిల్లలను తెచ్చి అందరినీ ఇసపెట్టినాం. ఇసపెట్టిన తర్వాత ఈ రోజు ఈ రాత్రికి జరిగింది. కత్తి ఎక్కడిది, హాస్టల్ లోపలికి ఎవరొచ్చారు, బాలుడి పేరెంట్స్ కి ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయా, తోటి విద్యార్థులే ఈ పనిచేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించినప్పటికీ భద్రతా లోపాలు ఉన్నట్లు చెప్పారు పోలీసులు. మనలో చిన్నటువంటి హర్షవర్ధన్ అనే 5th క్లాస్ స్టూడెంట్ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీప్ పైన కత్తితో కొట్టడం జరిగింది. వాళ్ళ తండ్రి యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం. హాస్టల్కు కనీసం గోడలు కూడా లేవు. గదులున్నా వాటికి డోర్స్ లేవు. వాచ్మెన్ ఉన్నా ప్రయోజనం లేదు. విద్యార్థులను పట్టించుకోకుండా పై ఫ్లోర్లో హాయిగా నిద్రిస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో కత్తిపోట్లు జరగడంతో తోటి విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది.